పాలు తాగానండి, లీటర్ పాలు తాగారన్న లీటర్ పాలు? పచ్చి పాలండి, అది కూడా మంచిదే హెల్త్కి. కానీ ఆ రోజు నైట్ అంతా నాకు నిద్రే లేదు. అవునా? చాలా డిస్టర్బ్ చేసింది స్టమక్ అంతాను. అన్న చాలా మంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ అవుతామంటారు. మీరు ఆబ్వియస్లీ నాకు తెలిసి తగ్గే ఉంటారు. ఎంత తగ్గుంటారు చెప్పండి మాకు? 10 kgs అండి. 10 kgs తగ్గానండి. అబ్బా అనుకున్నారు అసలు 10 kgs లాస్ అవుతా అని చెప్పి? లేదండి అసలు. అంటే మాకు ఫుడ్ వైజ్ చూసుకుంటే ప్రోటీన్ ఫుడ్ వచ్చేదండి. ఓకే. అంటే మాకు టైమింగ్స్ డిఫరెన్స్ వల్ల మాకు మామూలుగా మనం బయట ఉంటే 3 పూటలు తింటాం. అవునవును. నేనైతే 4 పూటలు తింటాను అనుకోండి. అక్కడ హౌస్ వల్ల మాకు ఆ టైమింగ్స్ వల్ల 2 పూటలు కానీ 3 పూటలు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటే అయ్యేదండి. ఒక్కొక్క పూటే తినేవాళ్ళు మేము అందరం. ఎందుకంటే మాకు మెయిన్ టాస్క్ ఉంటుందండి. టాస్క్ కానీ గేమ్స్ కానీ అని ఆ టెన్షన్ ఉండేవండి. మాకు ఫుడ్ మీదకి వెళ్ళేది కాదు. ఇంకెందుకంటే మేమే ప్రిపేర్ చేసుకోవాలి, మేమే తినాలి. మాకు ఆ గేమ్ అక్కడ గేమ్ ఆడాలా, టాస్క్ ఆడాలా, అది మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలా, ఆ టైం మాకు సరిపోయేది కాదండి. కానీ ప్రతి రోజు ఈ మార్నింగ్ లేచామా ఇవాళ ఏదో ట్విస్ట్ ఉంటుంది అన్న భయం అన్నతే ఉండేదని. అలా నిద్ర పట్టేది అసలు ఫస్ట్ థింగ్ నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని టెన్షన్స్లో ఆ నిద్ర ఎట్లా పడుతుంది? కెమెరాలన్నీ మన మీద ఉంటే ఫోకస్డ్గా. ఒక 2-3 వీక్స్ కొంచెం భయం కానీ టెన్షన్గా ఏమవుతుంది ఏంటంటే ఒకసారి మిడ్ నైటే లేపి మీకు గుర్తుండి ఉంటుంది, సంజన గారు ఎలిమినేషన్ చేశారు. అవునవును, మిడ్ నైట్ ఎలిమినేషన్. అంటే అప్పటి నుంచి ఇంకా భయం వేసేది. వామ్మో ఏంటి ఇంత ట్విస్ట్ ఇస్తున్నారు ఇంకో బిగ్ బాస్ ఓకే అని ప్రతిదీ టెన్షన్గా ఉండేదండి. సో అసలు మీకు బిగ్ బాస్ ఆఫర్ అనేది ఇంత ముందు కూడా చాలాసార్లు వచ్చింది. బట్ పర్టికులర్లీ 9th సీజన్ వెళ్ళడానికి రీజన్? మా అబ్బాయి గౌతమ్ శెట్టి, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. మెయిన్ రీజన్ అదే, అందుకే వెళ్ళాను నేను. అవునా? బిఫోర్ దట్ ఎందుకు రిజెక్ట్ చేశారు? లేదండి, ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బిజీగా ఉంది, షూటింగ్స్ వల్ల బిజీ. 2019 ఆ సీజన్ నాకు గుర్తులేదని, 2019 ఏదో అనుకుంటాను. ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని, అందుకని ఇంకా నేను వెళ్ళలేదు. ఈ టైంలో నేను ఒకటే చెప్పి ఇంట్లో అంత పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మనం లేకపోతే అవ్వదు కదండి ఇంట్లోని. నేను మొత్తం నా వైఫ్ని కానీ, ఇంట్లో మదర్ని కానీ అని, పిల్లల్ని కానీ అని, మా సిస్టర్ వీళ్ళందరినీ పర్మిషన్ తీసుకున్నాను. వెళ్తే ఎప్పుడు వస్తామో మనకి తెలియదు, వెళ్ళమంటారా అని అడిగాను. వెళ్ళండి అని అందరూ అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళగలం, ఏ వరకైనా మనం చేయగలమండి. నాకు ఆ సపోర్ట్ వల్లే నేను వెళ్ళాను. ఇప్పుడు కొన్ని టాస్కులు కొన్ని విషయాల్లో చేసే పనుల్లో సంజన గారు చేసే పనులు ఉంటాయి కదా, అవి చాలా వరకు చూసిన వాళ్ళం మాకే చాలా కోపం వస్తే మీరు అక్కడ ఉండి మీరు ఫేస్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అది? అంటే కొన్ని పర్సనల్ థింగ్స్ మీద అటాక్ అయ్యారండి సంజన గారు కానీ, దాని మన బర్నన మెడిసిన్స్ కానీ అని, కొన్ని మన గుడ్లు దొంగతనం చేయడం కానీ అని, అవి సత్యంగా అంటే యాక్చువల్లీ షీ నోస్ అంటే వాట్ ద బిగ్ బాస్ కంటెంట్ ఇస్తేనే మనం ఉంటామని తనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కన్నడలో చేశారండి, నాకు అది ఐడియా లేదు. అంటే తనకు తెలుసు వాట్ మనం ఎలాగ ఉండాలి, ఏంటి, ఎలాగా కంటిన్యూ అవుతామన్నది. అంటే మనం ఫన్ చేయగలం, ఎంటర్టైన్మెంట్ చేయగలం, జాలీగా మాట్లాడదాం, అందరితో కలిసి ఉందాం. కానీ ఇంత పర్సనల్ థింగ్స్ మీద అది కొంచెం బాధ అనిపించిందండి నాకైతే. ఎందుకు అంటే అందరూ చెప్తున్నాం వద్దు సిస్టర్ వద్దు కామ్గా అంటే, తన లేదు నేను కాదు సరదాగా ఫన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్కి అని అంటారు.